నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నివేశన స్థలాలు గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి మనోహర్ కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. బాల కార్మికులను రెస్క్యూ చేస్తున్న మహిళా ఏఎస్ఐతో స్థానికుల వాగ్వాదం. తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళా ఏఎస్ఐ గట్టుపల్లి బేబీరాణి. పట్టణంలో పేదలకు నివేశన స్థలాలు కేటాయించిన పెదరావూరు లేఅవుట్ను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అక్కడ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి స్థానికంగా నివాసం ఉంటున్న వారితో మంత్రి మనోహర్ మాట్లాడారు. కాలనీలో సమస్యలు పట్టించుకోవటం లేదంటూ పలువురు అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జగనన్న కాలనీ లేఅవుట్ను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం సందర్శించారు. కాలనీలో నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో పాల్గొనేందుకు ఉదయం 9:30 గంటలకు కాలనీకి వచ్చిన మంత్రి మనోహర్ ముందుగా అక్కడ నివేశన స్థలాలు, పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాలనీలో ఓ ఇంటి ముందు ఇళ్లు అమ్మబడును అని పెట్టిన బోర్డును చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న కొందరు తమ సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని, రాత్రి వేళల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు మంత్రి మనోహర్కు తెలియజేశారు. వెంటనే పోలీసు అధికారులను పిలిపించి రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. అట్లాగే ఇళ్ల నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్లు తమను ఇబ్బందులు పెడుతున్నారని పలువురు లబ్ధిదారులు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైతే లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారో అలాంటి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తెనాలిలో ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై తహసీల్దార్ కె గోపాలకృష్ణతో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి కమిటీని వేశారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇళ్ల నిర్మాణం అక్రమాలపై నివేదిక తనకు సమర్పించాలని మంత్రి మనోహర్ అధికారులను ఆదేశించారు. అనంతరం నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో నిర్వహించిన అవగాహన సదస్సు సభలో మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు. లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాల విషయంలో పలువురు తమ తమ సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు అనుమతి ఇచ్చి లబ్ధిదారులకు నిండా ముంచారని, అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు ఏమున్నా సభలు తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. రానున్న ఉగాది నాటికి పేదలు ఇళ్ల గృహప్రవేశం చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ నెల తర్వాత కలిసి ఇంకా ఏమి సమస్యలు ఉన్నా చర్చిద్దామని మంత్రి మనోహర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పెదరావూరు సర్పంచ్ కాకి రమాదేవి, మంత్రి ఓఎస్డి యేసురత్నం, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ కె శిల్ప, హౌసింగ్ ఈఈ వై భాస్కర్రావు, విజయవాడ ఎలక్ట్రికల్ ఈఈ కన్స్ట్రక్షన్ ఎం శ్రీనివాసరావు, డిఈ రఫీ, ఏఈ పిచ్చయ్య, డిఎస్పీ బి జనార్దన్ రావు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం రాలేదనే ఆవేదన, బాధ చాలా మందిలో ఉంది. నేను ఇందాక కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికి. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1900లో కట్టుకుని కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఒక న్యాయం జరగలేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఎక్కువ మంది పాపం చాలాసార్లు మేము తిరిగే ఉన్నారు. ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చేశారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా నిజాపడి. సో డెఫినెట్గా నేను పోలీస్ వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో
నేను మీకు మాట ఇస్తున్నా, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు, ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో నివసించిన వాళ్ళు. ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము. మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, కాలువలు తీయడం లేదు, చెత్త సేకరించడం లేదంటే మనందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి. 30 అడుగుల రోడ్డు మనం విస్తీర్ణం వదిలినప్పుడు దయచేసి మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుదాం. చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో, చిన్న చిన్న జీతాలకి బతుకుతారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి న్యాయం జరగలేదు, ఇది వాస్తవం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకి వచ్చిన లేఅవుట్లో భాగంగా 1900 లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న 1889కి ఇంకొక 1900 మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కన్సల్ట్ చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను. ఈ కాలనీలో కూడా అదే విధంగా ఈరోజు మేము 3 కాలనీలు పెట్టుకున్నాం సందర్శన. మొట్టమొదటి పెదరావూరు, ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్, ఇది 78 ఎకరాలు. 78 ఎకరాల్లో కనీసం మౌలిక సదుపాయాలు సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు చేసిన పొరపాటు అది. మొట్టమొదటి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. రోడ్లు కానివ్వండి, అంతర్గత రోడ్లు వేయాలి, వీధి దీపాలు వేయాలి. మీకు ఆ సౌకర్యం కల్పించినప్పుడే మీరు కట్టుకోగలుగుతారు. లేకపోతే రేపు కాంట్రాక్టర్ కూడా వచ్చి కట్టమంటే ఎట్లా కట్టగలుగుతారు చెప్పండి? ఆ బురదలో నా నీళ్ళు కట్టలేరు. కాబట్టి ముందుగా ఆ వ్యవస్థని మార్చే బాధ్యత మీరు తీసుకోవాలి. గతంలో ఎవరైతే పనిచేశారో ఆ 5 కాంట్రాక్టర్లు ఎవరైతే మీరు వచ్చి చేశారని చెప్పారు, దానిపైన మీరు సమగ్రంగా విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఎవరు ఎన్ని ఇల్లు తీసుకున్నారు, ఎక్కడ కట్టారు, ఎన్ని పూర్తి అయినాయి, ఎందుకు పూర్తి కాలేదు. పూర్తి కాని లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి, నాయకత్వం కాదు. ప్రభుత్వం తీసుకోవాలి ఆ బాధ్యత, మనం నిలబెట్టి కట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు పూర్తి అయ్యేటట్టు మనం వేసవి కాలం కల్లా వాళ్ళకి ఉగాది పండుగ కల్లా వాళ్ళు గృహప్రవేశం చేసేటట్టు మనం ఏర్పాటు చేద్దాం. అదొక బాధ్యతగా మనం తీసుకుందాం. దానికి మీరు అన్ని విధాలుగా కసరత్తు చేయాలి, లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. గతంలో జరిగిపోయింది. దాని గురించి మీరు ఇంకా ఆలోచించుకోకండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టండి. మీ ఆఫీస్లో ఒక డెడికేటెడ్ పర్సన్ మీరు అవుట్ సోర్సింగ్ తెచ్చుకొని పెట్టుకోండి. ఇమీడియట్గా రేపటి నుంచే పెట్టాలి. వీళ్ళు ఎవరు కూడా 40 సార్లు తిరిగాం, 50 సార్లు తిరిగాం, సమాధానం చెప్పడం లేదని మాత్రం ఇంకోసారి మనం వినకూడదు. మన ప్రాంతంలో డెఫినెట్గా మీరు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మీ కార్యాలయం దగ్గరనే వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటట్టు, వాస్తవ పరిస్థితి ఏంటో మీరు కంప్యూటర్లో ఆన్లైన్ చూసుకుని వాళ్ళకి ఆ భరోసా ఇచ్చేటట్టు మీరు ఆ చర్యలు తీసుకోవాలి. ఎక్కడున్నారు హౌసింగ్ గారు? మీరు ఇమీడియట్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి, ఇమీడియట్గా దాన్ని చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు కమిషనర్ గారు హెల్ప్ తీసుకోండి, కానీ ఇమీడియట్గా అది వచ్చేయాలి. మీరందరూ కూడా రావచ్చమ్మా. ఎవరు డిఎస్పీ గారి ఆఫీసు రాకూడదు అనే అవకాశం లేదు. మీ అందరి గ్రీవెన్సెస్ ఇక్కడ మీకు ఇబ్బంది అయినవి కూడా మీరు ఇంతకుముందు గతంలో చెప్పుకొని ఈ కాంట్రాక్టర్ కట్టకపోవడం, డబ్బులు తీసుకొని చేయకపోవడం, ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా మాకు వస్తాయి. మేము అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు చెప్తే యాక్షన్ ఉంటుంది, దాని మీద వాళ్ళు ఎంతవరకు చేయాలో చేస్తారు. చెప్తే కట్టమని కొంతమంది భయపడ్డారు, అట్లా ఉండదమ్మా. ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని వింగ్స్ మంత్రివర్గ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చారు. అన్ని విభాగాలు, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయి.
ఇలాగా ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్ వెళ్ళిచ్చాము, అవి ఇంకా పూర్తి కాలేదు, వేరే స్టేజెస్ లో ఉన్నాయి. డ్వాక్రా నుంచి డబ్బులు తీసుకున్న డబ్బులు కూడా 35,000 చొప్పున ఇచ్చాము, అయినా కూడా పనులు పూర్తి కాలేదని చెప్పారు. అట్లాగే కొన్ని పట్టాలు ఇచ్చారని మాకు ఎక్కడ ఇచ్చారో స్థలాలు చూపించలేదని చెప్పారు. అట్లాగే కొంతమంది అయితే ఇక్కడ కొంచెం వర్షం పడితే నీళ్ళకి రోడ్డుకి ఇబ్బంది కూడా, నడవడానికి ఇబ్బందిగా ఉంది, కొంచెం రోడ్డు వేయమని సార్లు రిక్వెస్ట్ చేశారు. అలాగే కరెంట్ లైట్ లేవండి, కొంచెం లైట్ లేవని కూడా అడిగారు. ఇలా రకరకాల ఒక్కొక్క సమస్య మరి సార్ దృష్టికి తీయడం జరిగింది. సార్ కూడా మేము మాకు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా మేము స్టాల్స్ పెట్టుకుని అక్కడ ఎవరైతే ఏ సమస్యలు చెప్తున్నారో అవన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేసుకుని వాటన్నిటికీ కూడా అక్కడ మీ అడ్రస్ లో మీ ఫోన్ నెంబర్ తీసుకుని అవన్నీ పరిష్కారం చేసి మీకు తెలియజేయమని కూడా సార్ మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి ఎవరెవరికి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎలా మరి పరిష్కరించాలనే దాని మీద కూడా సార్ మీ అందరూ కూడా మరి వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో కూడా మాట్లాడతారు ఇప్పుడు. కాబట్టి సావధానంగా మీరు అందరూ కూర్చుని ఇక్కడ అన్ని కాలనీలు కూడా యాక్చువల్గా ఈ కాలనీలో మాకు రోడ్లు లేని టైంలోనే మమ్మల్ని లైన్ వేయమని, కరెంట్ ఉంటేనే మేము కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పిన దగ్గర మేము అప్పటి నుంచే లైన్ వేసుకుంటూ వచ్చాము. ఈ ఇళ్ళ ఫేజ్ బ్యానర్లో ఇల్లు కట్టుకుంటా వచ్చారు, కానీ ఆ ఇళ్ళ లబ్ధిదారులు ఎవరు, కరెంట్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరు ఇంతవరకు మాకు మేమే సర్వీస్ వైరు, మీటర్ బోర్డులు అన్నీ కూడా మేమే ఇచ్చి కరెంట్ ఇస్తున్నాము. ఈ స్ట్రీట్ లైట్లు కూడా మేము ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం వేసిన స్ట్రీట్ లైట్లు, ఆ లైట్లు అక్కడక్కడ పోయినాయి అంటే అవి కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయినాయి. అవి మున్సిపల్ కమిషనర్ గారికి మేము యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేసి అవి ఏమైనా ఉంటే మేము ఏమన్నా మార్చవలసినవి ఉంటే ఒకసారి మాట్లాడుకొని ఏమైనా గ్యారంటీ పీరియడ్లో మారుస్తాము. లేకపోతే అవి ఏం చేయాలో మంత్రి గారిని అడిగి మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. ఇంకా మీకు కరెంటు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మాకు. తెనాలిలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు వాసిరెడ్డి హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ పిఆర్విపిఎస్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి, సొసైటీ యొక్క బ్రాంచ్లను విస్తరించే క్రమాన్ని, సొసైటీ చేపడుతున్న సేవలను ఈ సందర్భంగా వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ దేశంలోని టాప్ 10 సొసైటీల్లో ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ముందు వరుసలో ఉందని, ఈ ఏడాది 79 కోట్ల రూపాయల మేర లాభాల్లో సొసైటీ నడుస్తుందని చెప్పారు. అలాగే డిపాజిట్లపై 10% వడ్డీ, సేవింగ్స్పై 6.5% వడ్డీని చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సొసైటీ వార్షిక ప్రణాళిక, విధి విధానాలు, ఆర్థిక లావాదేవీలు, లాభ నష్టాలు, వృద్ధి రేటు ప్రతిదీ సభ్యులకు వివరించారు. సొసైటీ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 బ్రాంచీలతో విరాజిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. సొసైటీ సిబ్బంది అంకిత భావంతో ఖాతాదారులకు మంచి సేవలు అందిస్తూ బ్రాంచ్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఆర్ఎండివిఎస్ శంకర్రావు, మేనేజర్ పి శ్రీకాంత్, సిబ్బంది గణేష్, సాయి, తరుణ్, భాష, సుధాకర్లు పర్యవేక్షించగా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ గ్రోత్ విషయంలో పెరగటమే కాకుండా అన్ని విషయాల్లో సెంట్రల్ రిజిస్ట్రార్ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, అదే మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిడెన్షియల్ నామ్స్లో పెట్టినవి అన్నీ కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ 96,000 మంది మెంబర్స్ని వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా 2026 నాటికి 5,000 కోట్లు బిజినెస్ తోటి, ఈరోజు ఉన్న 370 కోట్లు నెట్వర్క్ తోటి ఖచ్చితంగా 500 కోట్లు రీచ్ అవుతుందని నమ్మకంతో మేము ఈరోజు తెనాలి బ్రాంచ్ శాఖ సభ్యుల సమావేశం అనేది జరుగుతూ ఉంది. ఇట్లా మనం అన్ని శాఖల దగ్గర సభ్యుల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సొసైటీ సభ్యులందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యి సర్వీస్ బాగుందని చెబుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా బిజినెస్ పెరగాలనే ఉద్దేశంతో అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన సిరిపురం లేఅవుట్ను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అక్కడ ఇళ్ల నిర్మాణాల తీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పట్టణ పరిధిలో నివసిస్తున్న పేదలకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన నివేశన స్థలాలు, అందులో జరుగుతున్న గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఉదయం పెదరావూరు లేఅవుట్ను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సాయంత్రం సిరిపురం లేఅవుట్ను పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి లేఅవుట్కు చేరుకున్న మంత్రి మనోహర్
ముందుగా అక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆయా వివరాలు తెలుసుకున్నారు. వారు సూచించిన సమస్యలను అధికారులతో నమోదు చేయించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సభలో మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు. ఈ కాలనీలో త్వరలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రి మనోహర్తో పాటు మంత్రి ఓఎస్డి యేసురత్నం, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ కె శిల్ప, హౌసింగ్ ఈఈ వై భాస్కర్రావు, విజయవాడ ఎలక్ట్రికల్ ఈఈ కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాసరావు, డిఈ రఫీ, ఏఈ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా ప్రజలకి సేవ చేయాలనే భావనతోటి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తే దాని వెనుక ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో అందరం గర్వపడేది హౌసింగ్ శాఖ, హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీ కళ సాకారం కోసం ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి, వాళ్ళకి కట్టిస్తే వాళ్ళు కష్టపడి బిడ్డలు చదివించుకుంటారు. భవిష్యత్తులో ఆ బిడ్డలు మన దేశానికి ఉపయోగపడతారు. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. రాబోయే 30 రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మరొకసారి ఇక్కడ సభ ఏర్పాటు చేసి మేము మీకు జవాబుదారీగా సమాధానం చెప్పాలి. అది మా బాధ్యత, మా అందరిది కూడా. ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిజాయితీగా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలకి జవాబుదారితనంతో సాధ్యమైనంత వరకు ప్రతి అంశం కూడా మీతో పాలు పంచుకుని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఈ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా మార్చుతాం. అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే మనం రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. దాదాపు 2,30,00,000 2.5 రూపాయలతోటి మీకు ఒక ఓవర్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కొల వేయించే బాధ్యత మాది. సో ప్రతి ఇంటికి కూడా ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 30 సంవత్సరాల పోరాట ఫలితంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎంఆర్పీఎస్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని నాయకులు పేర్కొన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మండల గ్రామమైన కంచర్లపాలెంలో వేడుకలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో మాదిగ యూత్ ర్యాలీ నిర్వహించారు. మాదిగ ఉపకులాలకు నేడు సరైన న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. 30 సంవత్సరాల పోరాటానికి ప్రతిఫలం ఈ తీర్పని చెబుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని వారు తెలియజేశారు. దీనిలో భాగంగానే ఆదివారం కంచర్లపాలెం గ్రామంలో కూడా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగిందని తెలియజేశారు. మాదిగ అని చెప్పుకోవటానికి సిగ్గుపడే రోజుల్లో మాదిగ అనేది పేరు చివరన పెట్టుకుని గర్వంగా తిరుగుతున్నారంటే అది మందకృష్ణ మాదిగ పుణ్యమేనని వారు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ చేసిన పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వారు తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఒక సంస్థను స్థాపించి మాదిగల సమస్యల గురించి కానీ మాదిగలకి జరుగుతున్న అన్యాయం గురించి కానీ ఎట్లయినా సరే వెనకబడిన మా మాదిగలకి కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఆ టైంలోనే కృష్ణమాదిగ గారు బయటకు వచ్చేసి మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని సంబంధించి 70 సంవత్సరాల నుంచి మనకంటూ ఒకటి ఏం లేదు, ఏది మనకు నష్టపోతున్నాం, ఉద్యోగాలు లేవు లేదా రాజకీయ పదవులు లేవు, అన్నింటిలో నష్టపోతున్నామని చెప్పేసి 94లో కృష్ణ గారు నాకు సమకాలీన మిత్రుడు, ఆయన అమ్మటే నేను కూడా నడిచాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను. చాలా కష్టపడ్డాడు, ఎందుకంటే అతని జీవితాన్ని తారబోసాడు మాదిగల కోసం. 30 సంవత్సరాల ఉద్యమం అంటే చాలా గొప్ప అనమాట. ఎక్కడ జరగల ప్రపంచంలో 30 సంవత్సరాల ఉద్యమం నడవటం అంటే ఒక ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది జరిగింది. అట్లాంటి ఉద్యమం ఈరోజు అత్యున్నత భారత న్యాయస్థానం 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి వాళ్ళు తీర్పు ఇచ్చారంటే అది మాదిగల మీదే కాదు,
మాదిగ ఉపకులాలు ఎన్ని కులాలు అయితే ఉన్నాయో ఈ ఉపకులాల మొత్తానికి న్యాయం జరిగేటట్టు భారత న్యాయస్థానం తీసుకుంది. దాని మూలాన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు మా కజ్జర్లపల్లిలో మా మాదిగ యూత్ కానీ మాదిగ కార్యకర్తలు కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ కృష్ణ గారికి పాలాభిషేకం జరిగింది. గత 30 సంవత్సరాల క్రితం పోరాటం మొదలుపెట్టారు. ఆ పోరాటం గెలుచుకోవడానికి ఎన్నో అడుగడుగులు పోరాటాలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ మనం ఫలితం వచ్చిందని మనం ఆశించాము. కానీ మందకృష్ణ మాదిగ గారు చాలా కష్టపడ్డారు. కాబట్టి మన ఎంఆర్పిఎస్ నాయకులే కాదు, మన మందకృష్ణ మాదిగ గారే కాదు, మన మాదిగ దళితులు మొత్తం పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఒక ప్రత్యేకత అనేది ఒకటి వచ్చింది. 94 నుంచి పోరాటం చేసి 2004కి మనం ఏపీసీ 2024కి ఏపీసీ సాధించుకున్నాం. అదొక కఠోర శ్రమ. దీని వెనకమాల పెద్దలు నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ వాళ్ళ కృషి. ఇవాళ మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మాదిగలు మొత్తం యావత్ భారతదేశం 2 రాష్ట్రాలు మొత్తం కూడా ముక్త కంఠంతో కృష్ణ మాదిగ గారికి చేతులెత్తి ఇంత ఘనమైన ఉద్యమాన్ని సాధించి చచ్చిపోయినారు. బాల కార్మికులను రెస్క్యూ చేస్తున్న క్రమంలో స్థానికులు కొందరు తనపై దాడి చేశారంటూ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళా ఏఎస్ఐ గట్టుపల్లి బేరీరాణి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. స్థానిక సుల్తానాబాద్లో శనివారం సాయంత్రం మహిళా అధికారులు స్థానికుల మధ్య శనివారం సాయంత్రం తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆదేశాలతో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఇండిపెండెన్స్ ఫర్ చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ డే ప్రత్యేక డ్రైవ్ను అధికారులు పట్టణంలో నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యురాలు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళా ఏఎస్ఐ గట్టుపల్లి బేరీరాణి తెనాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్తో కలిసి పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సుల్తానాబాద్లోని రమ్య ప్యారడైజ్ సమీపంలో గల మా కార్వాషు షాపులో 2 బాల కార్మికులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకోబోగా షాపు యాజమాన్యం అడ్డుపడి అధికారులపై దౌర్జన్యం చేశారు. కార్వాష్ యజమానితో పాటు స్థానిక వ్యక్తులు కొందరు తనపై దాడి చేయడంతో పాటు దౌర్జన్యంగా బాల కార్మికులను అక్కడి నుండి తప్పించారని ఆమె వాపోయారు. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 3 టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బేబీ రాణి మాట్లాడుతూ పలువురు షాపు యజమానులు తనను గాయపరిచారని, బాల కార్మికులను తప్పించారని, దుర్భాషలాడారని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. నా పేరు బేబీ రాణి, ఉమెన్ ఏఎస్ఐ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డే చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి ఈరోజు తెనాలి లేబర్ డ్రైవ్కి వచ్చామండి. తనిఖీల్లో భాగంగా వస్తూ ఉంటే మా కార్ వాష్ సుల్తానాబాద్ దగ్గర 2 పిల్లలు కార్ వాష్లో పనిచేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని రెస్క్యూ చేయబోతే ఆ ఓనరు ఆ పిల్లల బ్రదర్ అని చెప్తా ఒక అతను తిరగబడి మా మీదే తిరగబడి మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లల్ని రెస్క్యూ చేయకుండా పబ్లిక్ నుండి ఒక అతను వచ్చి నన్ను చేతులు పట్టుకొని నా చేతుల్ని బలవంతంగా అబ్బాయి చేతుల నుంచి నన్ను విడిపించి నా చేతికి గాయం కూడా చేసి ఆ పిల్లల్ని పారిపోయేలాగా చేశారండి. డ్యూటీలో ఉన్న మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లలతో పనిచేయించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి బూతులు తిట్టిన వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణపై భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఆగస్టు 1వ తేదీన సానుకూలంగా తీర్పును ఇవ్వడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 23వ వార్డులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగ దాని ఉపకులాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని, దీంతో సమాజంలో ఇంకా వెనుకబాటులో ఉన్నారన్న దృక్పథంతో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయటం, తద్వారా జరిగిన అనేక పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు సానుకూలమైనటువంటి తీర్పును ఆగస్టు 1వ తేదీన ఇవ్వటం పట్ల ఎంఆర్పీఎస్ మాదిగ
మాదిగ ఉపకులాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 23వ వార్డులోని మాదిగ సంఘీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు సానుకూలంగా తీర్పు అందించిన సుప్రీంకోర్టుకు, అలాగే ప్రధానమంత్రి మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిలకా కిరణ్ కుమార్, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్, పల్లెటి శ్రీకాంత్, పల్లెటి రవికుమార్, దుడ్డు నాగరాజు, పొదలి వినయ్, చింతగుండ ఈసాక్, శ్యామ్, పాటిమండ్ల రాజు, చింతగుంట డానియల్, కొత్తపల్లి నాని, గాలిముట్టి జోజీ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ రోజు మాదిగల్లో వెలుగులు నింపిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదృష్టవశాత్తు మరి వర్గీకరణ అయ్యే నాటికి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి వర్గీకరణ ఆవశ్యకత మరి ఆ రోజు తెలిసిన వ్యక్తిగా మరి చంద్రబాబు నాయుడు గారుగా విన్నపం చేస్తూ ఉన్నాం. తక్షణమే రేపు జరగబోయే మరి మెగా డిఎస్సీలో కావచ్చు, మరి డాక్టర్ల నియామకాల్లో కావచ్చు వర్గీకరణ అమలు చేసి మరి ఈ విద్యా సంవత్సరం ఆ విద్యార్థులు కోల్పోకుండా ఉండాలంటే మరి తక్షణమే వర్గీకరణ అమలు చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఒకసారి మందకృష్ణ మాదిగ గారి తరఫున మరి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న మాదిగ ఉపకులాల తరఫున మరి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయొచ్చని చెప్పడం మాదిగ ఉపకులాలకు ఆనందించదగ్గ విషయం. 1994లో మొదలైన ఉద్యమం మరి ఈరోజు వరకు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. మరి 1999లో రిజర్వేషన్ వర్గీకరణ చేస్తే 2003 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగ ఉపకులాలకి 23,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఆ రోజు అసమానతలు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎస్సీలోని 59 కులాలకు న్యాయం జరిగిందనే ఉద్దేశంతో మరి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన వర్గీకరణని సుప్రీంకోర్టు కూడా సమర్థించి ఈరోజు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ వర్గీకరణని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ వెంటనే అమలు చేస్తామని చెప్తున్నాయి. ఈ వర్గీకరణ సహకరించిన అందరు ప్రజానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు కాలనీ 23వ వార్డుకు సంబంధించి వర్గీకరణ సాధించిన వేళ విశేషం. మేము దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన చిలకా కిరణ్ గారికి, అలాగే సౌపాటి కిరణ్ గారికి, అలాగే విచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకులందరికీ నా ధన్యవాదాలు. ఇది వర్గీకరణ అనేది యాక్చువల్గా అది మన హక్కు. మన హక్కుని మనం సాధించుకోవడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఈ 30 సంవత్సరాలు ఎంతోమంది మహోమహులు కష్టపడి ఇన్ని తపస్సులు చేసినా కానీ ఈ వర్గీకరణ అనేది జరగలేదు. ఈ వర్గీకరణ వల్ల ఉపయోగాలు ఏంటో అది అమలు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో దీనికి ముందుగా ప్రథమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఎంతో కృషి చేసి మాలాంటి యువతకి ఇలా ఈ వర్గీకరణ మాకు వచ్చేలా చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జనాభా గణనే కాదు, పశుగణాల లెక్కింపు కూడా కీలకం. దేశ జీడీపీలో పశుగణాల వాటా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అందుకే ప్రతి 5 ఏళ్లకోసారి పశుగణాల సర్వే నిర్వహిస్తారు. 21వ పశుగణాల సర్వే త్వరలో ప్రారంభం కానుంది. అఖిల భారత పశుగణాల సర్వే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ప్రతి 5 ఏళ్లకోసారి యూనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్ అండ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతూ వస్తోంది. మన భారతదేశంలో 1919లో ఆరంభమైన ఈ పశుగణాల సర్వే ఇప్పటికీ 20 సార్లు నిర్వహించారు. 21వ పశుగణాల సర్వేకు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి జూలై 31న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రాంతీయ శిక్షణ కార్యక్రమం జరిగింది. దేశంలోని 6.6 లక్షల గ్రామాల్లో 30 కోట్ల పశు పెంపకందారుల నుంచి సమాచార సేకరణ చేయనున్నారు. ఈసారి మాన్యువల్గా కాకుండా ట్యాబ్స్ సాయంతో సర్వే నిర్వహిస్తారని సమాచారం. దీనిపై ఈ నెల 6-8 తేదీల్లో సంబంధిత అధికారులు ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. అప్పుడే విధి విధానాలు స్పష్టం కాగలవు.
దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కంఠంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిమ్మకాయల దండల అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహంకాళి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అర్చక స్వాములు ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం వారు ఆధ్వర్యంలో భక్తులకు సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు. తుమ్మపూడిలో జ్వరాలు ఇంతగా విజృంభించడానికి అసలు కారణం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులు సీజనల్ వ్యాధులు అంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సీజనల్ వ్యాధులు తుమ్మపూడి గ్రామంలోనే రావడానికి గల ప్రధాన కారణమేమిటో అర్థం కావడం లేదన్నారు. ఎప్పుడూ ఎన్నడూ లేని కీళ్ల నొప్పులు, వాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ఆదివారానికి 2వ రోజుకు చేరుకుంది. ఈ వైద్య శిబిరంలో పేషెంట్లకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మందులను అందజేస్తున్నారు. ఊరంతా జ్వరాలే ఉన్నందున పేషెంట్లు ఎక్కువగానే ఈ వైద్య శిబిరానికి రావడం జరుగుతుందన్నారు. గ్రామంలో మరొక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద ప్రజలకు జ్వరాలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం వారు అన్ని విధాలుగా తుమ్మపూడి గ్రామస్తులకు అండగా ఉండాలని కోరుతున్నారు. తుమ్మపూడి అండి, నా పేరు నాలాది భరతరావు. 10-15 రోజులు పెట్టి కాళ్ళు పట్టుకుపోతాం, చేతులు నరాలన్నీ బాగా ఇదైపోయి జనం అల్లాడిపోతున్నారు సార్. నర్సులు వాళ్ళంతా వచ్చి ఇంజక్షన్లు చేసి శుభ్రంగా చేస్తున్నారు, కానీ అయినా తగ్గట్లేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి మనోహర్ కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. బాల కార్మికులను రెస్క్యూ చేస్తున్న మహిళా ఏఎస్ఐతో స్థానికుల వాగ్వాదం. తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళా ఏఎస్ఐ గట్టుపల్లి బేబీరాణి. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.